యూట్యూబ్లో ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. దయచేసి గమనించండి. ఎన్నో రకాల మతాలు హిందువుల్ని ఆ మతాల్లోకి మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో శివాలయానికి వెళ్తే కొబ్బరికాయ తీసుకురాకూడదు, లేకపోతే విష్ణు ఆలయానికి వెళ్తే వెనక తిరగకూడదు. ఇవన్నీ చెప్పడం అనేది బుద్ధి తక్కువ విషయాలు. ఎందుకు వయసు వస్తే సరిపోదు. 10 మందిని మంచి మార్గంలో మార్చేటువంటి జ్ఞానాన్ని ఇది చేసుకోవాలి. అడ్డమైన బూతులు తిట్టాలని ఉంది కానీ సంస్కారం అడ్డం వస్తుంది. ఎవరమ్మా చెప్పింది? కడుపు తింటున్నారు, గడ్డి తింటున్నారు. శివాలయానికి వెళ్తే తీసుకురాకూడదని చెప్పడానికి. ఒక 50 సంవత్సరాల క్రితం 2-3 జ్యోతిర్లింగాలలో శ్మశాన విభూతి బూడిదతోటి అభిషేకం చేసేవారు. 50 సంవత్సరాల అవతల. ఇప్పుడు ఎక్కడా లేదు కూడా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీకు తెలియకుండా ఎందుకు వాగుతారు?